మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ అందరి సహకారంతో, ప్రజల సహకారంతో మొన్న 13వ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ముగిశాయి. అయితే దాని తర్వాత రాబోయే కౌంటింగ్ని ఆధారంగా చేసుకొని ఏ విధమైనటువంటి అల్లర్లు చెలరేకుండా, ఏ విధమైనటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా, ఒకవేళ వచ్చినట్లయితే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ స్థాయి వరకైనా ఎదుర్కోవాలన్న దానికి సంబంధించి పోలీసు దీనిలో ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైతే అల్లరి మూకలు ఉంటారో, అల్లరి మూకలు వచ్చేటప్పుడు వాళ్ళని ఏ విధంగా డిస్పర్స్ చేయాలి, ఏదైతే మనకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఏ విధంగా డిస్పర్స్ చేయాలి, ఫస్ట్ వార్న్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా లాఠీ చార్జ్ ఫస్ట్ వార్న్ చేసి చెప్పడం జరుగుతుంది. దానికి వెళ్ళకపోతే లాఠీ చార్జ్, అది కాకపోతే వాటర్ క్యానన్, అది కూడా కాకపోతే టీయర్ గ్యాస్ షెల్స్, అది కూడా కాకపోతే ఆఖరి రిసార్ట్గా కాల్పుల వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇది మాబుని ఉన్నటువంటి అల్లరి మోకల్ని చెదరగొట్టడంలో పోలీస్ శాఖకి ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి నిర్దేశం. ఈ నిర్దేశానికి అనుగుణంగా ఈరోజు ఒక మాక్ డ్రిల్ని రెండు వైపుల నుంచి కూడా హోంగార్డ్స్, అదేవిధంగా మన సిబ్బంది అందరితో కూడా కండక్ట్ చేయడం జరిగింది. మన అమలాపురంలో ముఖ్యమైన జంక్షన్ అయినటువంటి గడియార స్తంభం సెంటర్లో. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పోలీస్ శాఖ ఎటువంటి ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉందని తెలియజేయడం ఒకటి. రెండోది, రాబోయే రోజుల్లో ఒకవేళ ఇలాంటి సన్నివేశం కానీ ఏర్పడినట్టయితే ఏ విధంగా క్విక్గా రియాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నది ఏమంటే, లా అండ్ ఆర్డర్ సమస్య కానీ, ఏ విధమైనటువంటి అల్లర్ల సమస్య కానీ తలెత్తే విధంగా ప్రవర్తించవద్దు. ఆ రోజు దీనికి సంబంధించినంత వరకు కౌంటింగ్ సెంటర్కి కేవలం ఏజెంట్లు, వారి సర్టిఫైడ్ ఏజెంట్లు మాత్రమే అలౌ చేస్తాము. అక్కడ 144 సెక్షన్ ఉంటుంది, మిగతా ఎవరిని అలౌ చేయము. అదేవిధంగా ఎక్కడ కూడా గుమిగూడడము ఆ విధంగా లేకుండా ఉండి మీ ఇళ్లలో ఉండి ప్రశాంతంగా టీవీల్లో మీ తాలూకు రిజల్ట్ని వాటిని చూడాలని కోరుకుంటున్నాను. అలా కాకుండా ఎవరైనా సరే చట్టాన్ని తమ దేశంలో తీసుకునేటట్టుగా తీసుకుంటే పోలీస్ శాఖ తరపు నుంచి, ఎస్పెషల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ తరపు నుంచి మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చూపించడానికి ఈరోజు ఈ మాక్ డ్రిల్ చేయించడం జరిగింది. అదేవిధంగా అమలాపురం టౌన్లో నైట్ అనవసరంగా తిరుగుతుండేటటువంటి వ్యక్తులందరి మీద కూడాను ఎక్కడికక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక గుర్తింపు కార్డుని క్యారీ చేయాలి నైట్. ఖచ్చితంగా గుర్తింపు కార్డు లేకపోయినట్లయితే పోలీసులు ఆపి క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ప్రజలందరి సహకారం ఈ విషయంలో కావాలి. మీ అందరి తరఫున మరోసారి ప్రజలకు కోరుకునేది ఏమంటే, పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా అయితే ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించారో, అదేవిధంగా కౌంటింగ్ తర్వాత వచ్చే దీనిలో కూడా అదే విధమైన ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేదానికి పోలీస్ శాఖ చేస్తున్నటువంటి కృషికి, ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణాన్ని జిల్లా వ్యాప్తంగా నెలకొల్పడానికి దాదాపు సుమారు నెల 15 రోజుల నుంచి మొత్తం పోలీస్ సిబ్బంది అంతా కూడా రాత్రనక పగలనక మీరు రోజు చూస్తూనే ఉన్నారు. వివిధ ప్లేసుల్లో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లు జరగడము, ఇవన్నిటినీ కూడా గమనిస్తూనే ఉన్నారు. పూర్తి స్థాయిలో నెలన్నర నుంచి తిండి నిద్రాహారాలు లేకుండా కృషి చేస్తోంది. దానికి ప్రజల సహకారము, మీడియా సహకారం, మీ అందరి సహకారం ఉన్నట్లయితే మరింత ప్రశాంతవంతంగా కౌంటింగ్ తర్వాత రోజులను కూడా మనం గడుపుకోవాల్సి వస్తుంది. ఏ విధమైనటువంటి చట్ట వ్యతిరేకమైన చర్యలకి పాల్పడినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఒకసారి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే అది ఏ దేనికైనా, ఈవెన్ పాస్పోర్ట్ రావడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీ అందరి తరఫున మరోసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.